హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. మనం డైలీ వండుతూ ఉంటాము. కానీ డైలీ తినాలంటే ఎవరికైనా బోరే. సో, అందులో కొద్ది ప్రోటీన్ ఉండగా, పైగా టేస్ట్ డిఫరెంట్‌గా ఉండాలి. పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఉండాలి అనేటప్పుడు కొద్దిగా డిఫరెంట్‌గా ఇలా ట్రై చేయండి. రెగ్యులర్‌లోనే కొద్దిగా చేంజెస్ చేసుకోవడం అనమాట. ముందుగా అయితే పెసరపప్పు ఒక కప్పు వరకు అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడొచ్చేసి పెసరపప్పు నానడానికి ఒక 3-4 అవర్స్ టైం అయితే పడుతుంది. సో, దానికోసం అయితే మనం ఒకసారి అయితే వాటర్ వేసేసి బాగా క్లీన్ చేసేసుకోవాలి. సో, చేసుకున్న తర్వాత ఇందులోకి డబల్ రేషియోలో వరకు అయితే మనం వాటర్ వేస్తే సో, నానే టయానికి మనకి వాటర్ సరిపోతుందనమాట. సో, ఇలా నేను 3-4 అవర్స్ తర్వాత చూస్తే చక్కగా నానిపోయినాయి. సో, ఈ విధంగా నానాలి. నానిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి సో, అంటే కంప్లీట్ వాటర్ తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లోకి అయితే వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. యాక్చువల్‌గా పెసరపప్పుకైతే వాటర్ అవసరం లేదు. సో, మీకు ఇన్‌కేస్ గ్రైండ్ అవ్వలేదు అంటే ఒక 1 ఆర్ 2 స్పూన్స్ వరకు అయితే వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి కలుపుకోవడానికి ఇప్పుడు ఆ పేస్ట్‌ని అంతా అయితే ఇప్పుడు మనం ఈ బౌల్‌లోకి వేసుకోవాలి. సో, ఇలా వేసేసుకున్న తర్వాత టేస్ట్‌కి తగ్గ సాల్ట్ అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసాను. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు, అలాగే కారం వచ్చేసి ఒక స్పూన్ వరకు అయితే కారము, అలాగే ఒక స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులోకి. ఇక్కడ ఆల్రెడీ మనము ఎండు కారపొడి వేసాం కాబట్టి సో, దానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి పేస్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఒక 2 పచ్చిమిర్చి వరకు అయితే ఫైన్‌గా కట్ చేసి సో, అది వేసుకున్నాను. అలాగే ఫ్రెష్‌గా కట్ చేసుకున్న కొత్తిమీర. సో, ఒక గుప్పెడ వరకు అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అందుకోసం నేను ఒక గుప్పెడ వరకు అయితే వేసుకున్నాను. ఇప్పుడు నువ్వులు మీ దగ్గర తెల్ల నువ్వులు పచ్చి ఉన్నా వేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ వేయించి పెట్టుకుంటారు కదా కొంతమంది. సో, అవైనా సరే ఒక స్పూన్ వరకు వేసేసి వాము ఒక స్పూన్ వరకు అయితే ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోండి. సో, ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. వేయడం వల్ల ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్‌కి చాలా బావుంటుంది. సో, ఇలా వేసుకున్న తర్వాత గోధుమ పిండి వేసుకోవాలి. యాక్చువల్‌గా ఇక్కడ క్లిప్ మిస్ అయ్యింది. సో, కొద్దిగా వేసుకుంటూ మనము కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అయితే ఎక్కడ యాడ్ చేయమండి ఇందులో. మనం ఆల్రెడీ పెసరు పిండి ఆడించుకునేటప్పుడైతే మనకు ఉంది కాబట్టి సో, ఆ తడికి తగ్గట్టుగా అయితే మీరు పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. గోధుమ పిండి కొలత కంటే సో, ఆ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిగా వచ్చేలాగా అంటే చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా సో, పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవడమే. సో, ఇదేనండి. ఇంతకు మించి అయితే కొలత ఏం లేదు ఇందులో. సో, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని గిన్నెలో పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో నేనైతే 2 టైప్స్ చేస్తున్నాను కదా! సో, ఇందులో ఒక హాఫ్ తీసుకున్నాను. హాఫ్ పోర్షన్ తీసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొనేసి ఇందులో మనం పూరి సైజ్ లాగా చేస్తాం కదా! సో, అలా చిన్న చిన్న పోర్షన్స్ అయితేనే ఇందులో ఎంత అయితే అన్ని పోర్షన్స్ వరకు డివైడ్ చేసి ఇట్లా పక్కన పెట్టేస్తాను. సో, ఇప్పుడు ఇందులో అయితే ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసి ఒకటి తీసుకొని ఒక ఉండ తీసుకొనేసి కొద్దిగా పలుచగా అయితే తట్టేసుకోవాలి. అంటే మనము చపాతీ కుర్ర ఉంటుంది కదా! సో, దాంతో అయితే కొద్దిగా లైట్‌గా మనకి మెత్తగా ఉంటాయి కాబట్టి పిండి సో, కింద అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా నేను గోధుమ పిండి అయితే చల్లి సో, ఈ విధంగా అయితే చపాతీలాగా చేశాను. సో, ఇలా చేసుకున్న తర్వాత ప్రాపర్ షేప్ రావడం కోసం అయితే నేను ఇలా చేశాను. లేదు మీకు ప్రాపర్ షేప్ ఉంది అంటే అవసరం లేదు. సో, డైరెక్ట్‌గా ఇలా చేసుకోవచ్చు. సో, ఇలా మిగతా ఉండల్ని కూడా రిమైనింగ్ అన్నిటిని కూడా ఈ విధంగా చేసుకొనేసి అయితే మనం రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి నాకు ఆల్మోస్ట్ అయితే ఒక 10 పీసెస్ వరకు అయితే వచ్చాయి. సో, వీటిని అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకున్నాను. మనం ఇవి చేసేలోపు ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొనేసి ఇది బాగా హీట్ అయ్యేలాగా అయితే రెడీ చేసుకోవాలి. సో, అవి చేసేలోపు ప్యాన్ హీట్ అయిపోతుంది. అలాగే ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా నెయ్యి అప్లై చేసి స్ప్రెడ్ చేసేసి ఇక్కడ నేను ఈ ప్యాన్‌కి ఆల్మోస్ట్ ఒక నాకు 3 పీసెస్ వరకు అయితే పట్టాయి. సో, నేను 3 పీసెస్‌ని కూడా ఈ విధంగా వేసేసి ఒకటేసారి కాల్చేస్తున్నాను. సో, టైం అనేది మనకు సేవ్ అవుతుంది అని నేను ఇలా చేస్తున్నాను. సో, ఇలా చేసిన తర్వాత మీరు ఇంకో కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. కొద్దిగా మెత్తగా కావాలి పిల్లలుంటారు అంటే మీరు ఇలా నెయ్యి అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు క్రిస్పీగా కావాలి అంటే అసలు ఆయిల్ ఏవీ లేకోకుండా కూడా డ్రై రోస్ట్ చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. టేస్ట్ అయితే మాత్రం రెండిట్లో ఏమీ తేడా లేదు. జస్ట్ మెత్తగా ఉంటాయి. అంతకు మించి ఇంకేమీ లేదు. బట్ నాకు పిల్లలు ఇలా అడిగారు కాబట్టి సో, నేను కొద్దిగా నెయ్యి అప్లై చేసి సో, 2 వైపులా తిప్పేసి సో, అన్నిటిని అయితే ఈ విధంగా కాల్చాను. సో, మీరిది హ్యాపీగా డైరెక్ట్‌గా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. కానీ మా ఇంట్లో పిల్లలైతే మెత్తగుంది కదా! సో, వాళ్ళు పెరుగు అంటే ఇష్టము. సో, పెరుగు కాంబినేషన్‌తో వాళ్ళు తిన్నారు. సో, మీరు గట్టిగా ఉన్నాయనుకోండి హ్యాపీగా మనం ఎలాగా నిప్పట్లు తింటాం కదా! సో, అలా తినేసేయొచ్చనమాట.
సో అంతే అండి. సో రిమైనింగ్ పిండి కూడా నీకు ఆల్మోస్ట్ 10 అయినా అన్నాం కదా! సో వాటిని కూడా ఈ విధంగా కాల్చుకోవడమే. సో కాల్చుకొనేసి రిమైనింగ్ సర్వ్ చేసేసుకుంటే కానీ ఇవి వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా చాలా టేస్ట్ బావుంటుంది. ఎందుకంటే మనం పెసరపప్పు వేసాం గదా! ఆ ఫ్లేవర్ అనేది రెండిటికి చాలా బావుంటది. సో గట్టిగా ఉన్నప్పుడు తినడానికి చూడండి. అలాగే ఇది కొద్దిగా గట్టిగా చేసుకుంటారు గదా! నిప్పట్లులాగా. సో అవైతే మీరు ఎప్పుడైనా తినొచ్చు. ఇప్పుడు హాఫ్ పిండితో మనము సెకండ్ రెసిపీ చేస్తామని చెప్పాం కదా! సో, దానికోసం అయితే స్లర్రీ రెడీ చేసుకోవాలి. సో, ఒక కప్పులో కొద్దిగా నూనె అదే వంట నూనె తీసుకొనేసి ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ వరకు అయితే గోధుమ పిండి వేసుకోవాలి. సో, మీరు మైదా వాడాలనుకుంటే మైదా అయినా వేసుకొనేసి ఈ విధంగా అయితే సో, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకుందాము. సో, ఇందాక మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా! సో, అందులో అయితే ఒక మీరు ఎంత అంటే ఒక పూరి చపాతీ పిండి అంత సైజ్ అనుకోండి. సో, అంత ఉండ తీసుకొనేసి కొద్దిగా నార్మల్‌గా మన పూరీని ఎలా తిక్కుతామో సో, ఆ విధంగా అయితే ఈ విధంగా పలుచగా అయితే తిక్కేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం స్లర్రీ రెడీ చేసుకున్నాం కదా! అదేనండి గోధుమ పిండి ఆయిల్ కలిపెట్టుకున్నాం కదా! సో, దాన్నైతే ఒక స్పూన్ వరకు అయితే తీసుకోండి. సో, ఇలా తీసేసుకున్న తర్వాత ఈ పిండినంతా బాగా అంత అంటే పూరీకంతా బాగా పట్టేలాగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ ఒక హాఫ్ మిడిల్‌లోకి వచ్చేలాగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేసి సో, కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసి ఇప్పుడు జెంటిల్‌గా అంటే వెరీ లైట్‌గా మరీ ఓవర్‌గా ప్రెషర్ చేయొద్దండి. లైట్‌గా ప్రెషర్ చేసేస్తే సో, ఆ లేయర్స్ అన్నీ స్టిక్ అవుతాయన్నమాట. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రోల్ చేసుకోవాలి. టైట్‌గా రోల్ చేయండి. లూజ్ చేస్తే మరి లేయర్స్ అన్నీ విడిపోతా వస్తాయి. సో, ఇలా టైట్ చేసిన తర్వాత మరి పైన ఉన్న లేయరు, లోపల ఉన్న లేయర్స్ అన్నీ బాగా స్టిక్ అయ్యే కోసం అయితే చేత్తో ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసిన తర్వాత మీరు కావాలంటే కత్తితో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెషర్ పెట్టుకోకుండా కట్ చేయాలి అనే దానితో నేను ఈ విధంగా థ్రెడ్ తీసుకొని ఇలా కట్ చేశాను సెంటర్‌కి. ఇలా కట్ చేసిన తర్వాత లైట్‌గా చేత్తో వచ్చేసి ఇలా చేత్తో ప్రెస్ చేసామంటే కొద్ది వెడల్పు అవుతుంది. ఇందులోకి జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. సో, ఎలాగో ఈ సీజన్‌లో మనకి గట్టిగానే ఉంటుంది కాబట్టి సో, అలా కొద్దిగా వేసేసి ఇప్పుడు లైట్‌గా ప్రెస్ చేస్తూ అంతా క్లోజ్ చేసేయాలి. అంటే నెయ్యి బయటికి రాకోకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా రిమైనింగ్ పిండి కూడా ఉంది కదా! సో, అన్నిటిని ఈ విధంగా బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఆల్మోస్ట్ నాకు ఆ పిండికొచ్చేసి ఒక 10 వరకు అయితే వచ్చినాయండి. సో, ఇలా రెడీ చేసుకున్న తర్వాత గుంత పొంగనాలు పెనముంటుంది గదా! సో, ప్యాన్నయితేనా మనం స్టవ్ మీద పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాతయితే నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. సో, ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఉన్నాయి కదా ఉండలు. సో, వాటినైతే ఇక్కడ ప్యాన్‌లో పెట్టేసుకోవాలి. సో, ప్యాన్‌లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫస్ట్‌లో వచ్చేసి ప్యాన్ హీట్ అయ్యే వరకు అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. తరువాత మనం వీటిని పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోండి. సో, ఇలా టర్న్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపలే బాగా కుక్ అవుతుంది. అలాగే ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్‌కి కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. అలాగే ఇది మనము రౌండ్‌గా ఉంది కాబట్టి రౌండ్‌గా మొత్తం అన్ని వైపులా కాలేలాగా కూడా చూసుకోవాలి. కింద వైపు, పైన వైపే కాకోకుండా చుట్టూ కూడా రౌండ్‌గా కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మీకు పైన ఎక్స్ట్రాగా కావాలంటే నెయ్యి ఇంకొకసారి కోట్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా కూడా మనకి బాగా కాలుతుంది. కానీ ఇది రెసిపీ అనేది మీరు కరెక్ట్‌గా వచ్చిందని మీరు అనుకుంటున్నారా? నేను ఎలా వస్తుందా అని ట్రై చేద్దామని ట్రై చేశాను. బట్ రెసిపీ అయితే బాగా కరెక్ట్‌గా బాగొచ్చిందండి. కాకపోతే ఇది తీసిన తర్వాత అంటే ఇది బాగా కాలిన తర్వాత మనం ప్లేట్‌లో పెట్టి సర్వ్ చేసుకుంటాం గదా! సో, అలా సర్వ్ చేసుకునేటప్పుడు నేను వీటిని బ్రేక్ చేసి చూసాను. లోపలైతే మాత్రం పిండి పిండే ఉంది. కానీ పైన ఓ కాలిన లేయర్ క్రిస్పీ లేయర్ ఉన్నది కదా! ఆ లేయర్ అయితే మాత్రం తింటే చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. సో, అందుకోసమైతే నేను యాక్చువల్‌గా అయితే ఇక్కడ చెప్పాలి అంటే ఫస్ట్ ఈ రెసిపీ ట్రై చేశాను. సో, ఇది నచ్చలేదు లోపల పిండి పిండి ఉంది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి రిమైనింగ్ హాఫ్ పిండితో వచ్చేసి నేను ఫస్ట్ చూపించాను కదా! ఆ రెసిపీ ట్రై చేశానండి. సో, మీరు ఏదైనా రెసిపీ యూట్యూబ్‌లో చూసి పర్ఫెక్ట్‌గా వస్తుంది అనుకుంటే అది మన తప్పు. కానీ కొన్నిటిని మనం కూడా ఆలోచన చేయాలి అప్పుడప్పుడు. ఇది కరెక్ట్ అవుతుందా లేదా అని అనిపించింది నాకు ఫస్ట్ టైమ్ అయితే ఇలా ఫెయిల్ అయ్యుండేది. నేను ఒక ఇన్‌స్టాలో చూసాను. సో, అందుకోసం మీరు కూడా ఏదైనా రెసిపీ చేసేటప్పుడు ఇలా ఫెయిల్యూర్స్ మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? సో, ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటే మీరు కూడా నాకు షేర్ చేయండి. నాకైతే టేస్ట్ బావుంది. లోపల కొద్దిగా ఉడికింటే బావుండి అనిపించింది. అయితే రెసిపీని వేస్ట్ చేయకోకుండా నేను ఇంకొకలాగా అయితే ట్రై చేశాను. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.